వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కానీ పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ను ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాలి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. VBG రామ్జీ బిల్లు దహనం. పేదలకు ఉపాధి దూరం చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై భారంగా మార్చిన ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలి. వై యాకయ్య CPM జిల్లా కార్యదర్శి డిమాండ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళలకు ఆటల పోటీల నిర్వహణ. కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వ్యాళ్ల హరీష్ రెడ్డి నియామకం. చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా. వ్యాళ్ల హరీష్ రెడ్డి వెల్లడి. గోదావరికని మార్కండేయ కాలనీ కృష్ణవేణి క్యాంపస్లో ఫుడ్ ఫెస్టివల్. ఫ్రూట్ కూరగాయల అమ్మకాలు. ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కానీ పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ను ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విడుదల చేసిన ఛార్జ్షీట్లోని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శనివారం గోదావరికని పాత మున్సిపల్ కార్యాలయంలో ఆగిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం గ్రాంట్ 200 కోట్ల నిధుల ద్వారా రామగుండంలోని ప్రతి డివిజన్లో డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పనులు పూర్తిగా చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సోమరపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రపోజల్ చేసిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత భూమి పూజ చేసి దాదాపు 3 కోట్లకు పైగా నిధులను పుట్టింగ్ వర్క్స్, పిల్లర్ వర్క్స్ చేయడం జరిగింది. కానీ అప్పుడు నిధుల కొరత మూలంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రారంభించిన పార్కింగ్ కాంప్లెక్స్ ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాల్సిన బాధ్యత ఉండగా కనీసం ఎమ్మెల్యే గానీ కలెక్టర్ గానీ ఆ కాంప్లెక్స్ వైపు చూసిన పాపాన పోలేదన్నారు. తన హయాంలో TUFID ద్వారా 100 కోట్ల రూపాయలు, అమృత్ ద్వారా 250 కోట్లు, DMFT ద్వారా 54 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోవడం జరిగిందని, అవే నిధులు ఇప్పుడు విడుదలైన ప్రస్తుత ఎమ్మెల్యే పార్కింగ్ కాంప్లెక్స్ను పట్టించుకోకుండా కమిషన్ల కోసం ఉన్న లైట్లను ఊడదీసి మళ్లీ కొత్తవి వేయడం, పాత డ్రైనేజీలను తీసి కొత్తవి వేయడం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజాధనం వృధా కాకుండా పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2 ఏళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సోమారపు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అనేక మౌలిక వసతులు. ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి 8 కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి
దీన్ని ప్రారంభం చేసినాం. సుమారు 3 కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు. ఈ 2 ఏళ్ల కాలంలో ఇది నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను, ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటువంటి సమయం దొరకలేదు ఎమ్మెల్యే గారికి. రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో ఒక్కసారి కూడా విజిట్ చేసినటువంటి పాపాన పోలేదు. ఇది మరి ఎందుకో ఇంత నిర్లక్ష్యం? అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు, పట్టణ ప్రగతి నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికీ పట్టణ ప్రగతి నిధి కింద ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పాత మున్సిపాలిటీలో మరి గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో స్థానిక మాజీ శాసనసభ్యులైన చంద్రన్న హయాంలో మరి మన షాపింగ్ కాంప్లెక్స్ గా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. పార్కింగ్ ఎందుకంటే వచ్చే బిజినెస్ వాళ్ళకి కానీ మరి కస్టమర్లకు కానీ ఇబ్బంది కలగద్దని మరి పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేశారు. దాన్ని ఒక 30-40% నిర్మాణం కూడా జరిగింది. మరి అటువంటి నిర్మాణాన్ని ప్రజలకు ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలమైన పనులు చేయనా మరి ప్రజలకు ఇబ్బందికరమైన పాలన చేస్తారా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలవని ఎవరు గెలవని మరి ఏదైతే అభివృద్ధిలో ఉన్న పనులను దాన్ని కంటిన్యూ చేసి మరి ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని నిర్మాణం పూర్తి చేయాలి. అటువంటి చేయకుండా మరి లేనిపోని కళ్ళబొల్లి మరి కబుర్లు చెప్పుకుంటా పనికిరాని పనులు చేసుకుంటా ఇది ఒక దాదాపు 3.5-4 కోట్ల వర్క్ నిర్మాణం చేశారు. అది ఎవరొప్ప సొమ్మే? ప్రజల సొమ్ము కాదా? ఆ సొమ్మును ఉట్టిగానే పోడగొడతారా? దాన్ని ఆ నిర్మాణం కంటిన్యూ చేయాలి. గోదావరికర్లో ఉన్నటువంటి పాత మున్సిపల్ ఆఫీసు నడి బొడ్డున్నటువంటి ఈ ఆఫీసులో పార్కింగ్ కాంప్లెక్స్ కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కోరకంటి చంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అంటే లోకల్లో పార్కింగ్ కోసం చాలా కష్టమైతుంది. ఎందుకంటే రోజు రోజుకు గోదావరికని జనాభా పెరుగుతున్నటువంటి దృష్ట్యా, స్థానిక లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కంపల్సరీ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొంత పనులు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి 2 ఏళ్ల పాలనలో ఈ మక్కన్ సింగ్ గారికి ఇక్కడ ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణము జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ కనబడట్లేదా? ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపాయిలయ్య యాదవ్, మారుతి, మాల విజయారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, కవితా సరోజిని, కోడి రామకృష్ణ, సట్టు శ్రీనివాస్, కిరణ్జీ, గుంపుల లక్ష్మి, ప్రశాంత్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఫర్టిలైజర్స్ ఎరువుల షాప్ను శనివారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలన్న ఉద్దేశంతో జిల్లాలోని యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. గత నెల రోజుల నుండి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జిల్లాలో పర్యవేక్షించామని కలెక్టర్ తెలిపారు. మనం అనుసరించిన విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం మరింత మెరుగ్గా యూరియా బుకింగ్ యాప్ ప్రవేశపెట్టిందన్నారు. ఓలా, ఊబర్ వంటి యాప్లలో ట్యాక్సీ ఎలా బుక్ చేస్తామో అదేవిధంగా సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. రైతులు తమ ఇంటి వద్ద ఉంటూ యూరియా బుక్ చేసుకుని ఎరువుల షాప్కు స్వయంగా వచ్చి లేదా ఇతరులతో తమ బుక్ చేసుకున్న బస్తాల వివరాలు, ఓటీపీ చెప్తే షాప్ యజమానులు యూరియా సరఫరా చేస్తారని, ఈ యాప్ ఉపయోగించడం వల్ల రైతుల సమయం వృధా కాదని, లైన్లలో నిలబడకుండా సరైన సమయంలో వచ్చి యూరియా తీసుకెళ్లవచ్చన్నారు. యాప్ విధానం ద్వారా రైతుల అవసరానికి మించి యూరియా తీసుకుని వెళ్లి స్టాక్ పెట్టుకోవడం నియంత్రించవచ్చని, చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి యూరియా కొరత రాకుండా ఉంటుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ భూమి వివరాలు, తమకు ఎంత యూరియా అవసరం ఉంటుందో, ఇంకా ఎన్ని కావాలో అనే అంశాలు ఈ యాప్లో నమోదవుతాయని కలెక్టర్ తెలియజేశారు. రైతులు ఈ యాప్ను ఉపయోగించడం సులభంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యాప్ ఉపయోగించుకొని యూరియా కొనుగోలు చేయాలని, యాప్ ఉపయోగించడంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ అన్నారు. యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేశాను. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ వర్క్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం.
సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన దగ్గర కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు చెప్తే దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకోవడానికి ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్ ప్రాసెస్ మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తున్నాం. ఐ థింక్ రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విబిజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చిన బిల్లు ప్రతులను శుక్రవారం సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి వైయాకయ్య మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం శీతాకాల సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు ఏకపక్షంగా ఆమోదించుకుందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఈ పథకం పేరును మార్చడమే కాకుండా దాని మౌలిక స్వభావాన్ని మార్చివేస్తుందని, ఉపాధి హామీ చట్టం పేద ప్రజలకు పని కల్పించే హక్కును ప్రసాదించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పని కల్పించే బాధ్యతను ఏర్పరిచిందని, అది చట్టమైతే ఇది పథకమని, అది ప్రజలు హక్కుగా పొంది దాన్ని కొత్త పథకం అధికారంలో ఉన్న వారి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాగా ఇది 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచేది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించాలని నిర్దేశిస్తుందన్నారు. పాత చట్టం ప్రకారం పేద ప్రజలు పని కల్పించే డిమాండ్ పెరిగితే తదనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ ఉండే చట్టమైతే ఈ నూతన బిల్లు ఇటు పేద ప్రజలకు పనిని దూరం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారనుందన్నారు. ఏడాదిలో 100 రోజుల పని కల్పించాల్సిన ఈ చట్టంలో ఇప్పటికీ 50 రోజులు కూడా పని కల్పించలేకపోతున్నారని, ఇక నిధుల కేటాయింపు లేకపోతే ఈ ఉపాధి హామీ పథకమే ఆచరణలో ప్రజలకు ఉపాధి దొరికే పరిస్థితి ఉండకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సిపిఎం పార్టీ నూతనంగా తెచ్చిన ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో ఈ నూతన చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటన ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ 18, 19, 20 తారీఖులలో శీతాకాలంలో జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రామ్జీ పథకాన్ని వ్యతిరేకించాలని, ఆ పథకంలో ఉన్న పత్రాలను కూడా కాల్చేయాలని కూడా కేంద్ర కమిటీ, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కూడా మరి వాళ్ళ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆ పత్రాలు కూడా కాల్చివేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా UP2 గవర్నమెంట్లో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు తీసుకురావడానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పల్లెలలో అన్నింటిలో కూడా సర్వేలు నిర్వహించింది. ఇవాళ పల్లెలు వల్లకడైపోతున్నాయి, పల్లెలో జీవనభృతి లేకుండా అయిపోతుంది. ఇవాళ పల్లెలు నుండి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ పల్లెలు వందల గంటగా మారుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు సీజన్ టైంలో వ్యవసాయ వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులలో పనిచేయడానికి, మరి ఆ తర్వాత ఎండాకాలంలో ఇతర సీజన్లో మరి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటులో
ఆ చట్టాన్ని తీసేసి మహాత్మా గాంధీ పేరునే తొలగించి మరి దాని స్థానంలో వాళ్ళు వేరే బిల్లు తీసుకొచ్చి ఇవాళ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనివలన గ్రామీణ కూలీలు మరి ఇవాళ వృత్తి లేక ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. ఇవాళ మన వలసలు పోయే పరిస్థితి ఉంది. ఇవాళ చట్టం లేకపోతే పరిధినా లేకపోతే ఇవాళ తిరిగి ఇవాళ పల్లెల్లో జనం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆ చట్టాన్ని కాపాడాలని, ఆ చట్టం అమలు చేయాలని ఇవాళ బీజేపీ తీసుకొచ్చిన ఈ పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. బీజేపీ దీన్ని ఉపసంహరించుకోకపోతే, వెనుకగా తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలను కదిలించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎం రామాచారి, సిపిఎం నాయకులు ఎన్ భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, ఎండి యాకబ్, దండ రాఘవరెడ్డి, అక్కపాక శంకర్, తోట రవీందర్, కాదాసి మల్లేష్, టి లక్ష్మయ్య, పి సునీత, పి లక్ష్మణ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం గోదావరికని జిఎం కాలనీ గ్రౌండ్లో మహిళలకు వివిధ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సేవా సమితి సెక్రటరీ బీనా సింగ్ హాజరై జెండా ఊపి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు, యువతలకు రన్నింగ్ రేస్, బాంబ్ ఇన్ ది సిటీ, బెలూన్ ఊదడం, పిరమిడ్, బాల్ త్రో, లెమన్ స్పూన్ తదితర ఆటలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఆటల్లో గెలుపోటములు ముఖ్యం కాదని అందరినీ ప్రోత్సహించడం కోసం ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బహుమతులను అందిస్తామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అందరు మహిళలకు. ఈరోజు మనం జిఎం ఆఫీస్ గ్రౌండ్లో మహిళలందరికీ సింగరేణి డే సందర్భంగా ఆటల పోటీ నిర్వహిస్తున్నాము. ఇక్కడ అన్ని ఏరియాస్ నుంచి మహిళలు వచ్చేసి ఆటల పోటీలలో పాల్గొన్నారు. అందరూ స్పోర్టివ్గా ఆడాలి. ఎవరో దీంట్లో ఓర్పు గెలుచు అని ఉంటుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. మీరందరూ స్పోర్టివ్గా ఆడి ఈ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓ హనుమంతరావు, సేవా సమితి జాయింట్ సెక్రటరీ రజిత, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. కోల్ బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశం శనివారం గోదావరికని స్వాగత్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా ఎస్కే మొయినుద్దీన్, ఉపాధ్యక్షులుగా ఎస్డి ఇస్మాయిల్ బాబా, ముఖ్య సలహాదారులుగా ఎండి జాహిద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే కిషన్ సింగ్, కోశాధికారిగా ఎండి ముజాహిద్, సలహాదారులుగా బురుగు వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శి తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా నయీం, అంకుష్, తాళ్లపల్లి సమ్మయ్య, సందీప్, ఎస్డి ఇమాం, ఎండి సాహిత్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ, కార్మిక రంగ క్షేత్రంలో గత 2-3 దశాబ్దాలుగా చిరు వ్యాపారం చేసుకుంటున్న ఈ వ్యాపారాలకు ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యాలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా నేను గాని విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రామగుండం పారిశ్రామిక ప్రాంతం ప్రస్తుత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో కాలుష్య కోరల్లో చిక్కుకుందని, కాలుష్య కోరల నుండి బయటపడేందుకు సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నేను చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రస్తుత పాలకుల దౌర్జన్యాలకు, కూల్చివేతలకు, నిర్వీర్యమైన వ్యాపారాలను తిరిగి నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరూ తనతో కలిసి రావాలని కోరారు.
ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో పేరుగాంచిందని, ఇప్పుడు మాఫియాకు అడ్డగా మారిందని, ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నూతన కలుషితం లేని ఉపాధి అవకాశాలు గల ఐటీ గ్రీన్ ప్రాజెక్టులు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం ప్రజలు యువత అనారోగ్య బారిన పడి చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారని, దీని నుండి బయటపడేందుకు ప్రజాపాలన పేరుతో ఈ ప్రాంతాన్ని దోచుకుంటున్న పాలకులను తరిమి కొట్టేందుకు నేను చేస్తున్న ప్రయత్నంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మీ అందరికీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ప్రధానంగా గోదావరి కనిలో నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ దౌర్జన్య కాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు. నేను గత 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా. కొంతవరకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి, కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడే హానిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సామాన్లు అమ్మే ఎండి బషీర్ తల్లి జాన్ బి బేగం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వేళ్ల హరీష్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ రైత శివకుమార్, రవి నాయక్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, కోఆప్షన్ మెంబర్ తస్లీమా బాను, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, మహిళా ఉద్యమకారిణి పరుష స్వాతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి, మేకల రామస్వామి, మడిశెట్టి రవీందర్, అల్లి గణేష్, బోట్ల పోషం, శ్రీహరి, నడిపల్లి సాయి, ఎండి అత్తరుద్దీన్, రెహమాన్, గొర్రె నర్సింగ్, యువరాజ్ నేత, ఉదయ్ శ్రీనివాసరావు, మోబిన్, కొండా సురేష్, పోయిల రవి, అనిల్, కడర్ల శ్రీధర్, బండిరాజు, షరీఫ్ అంజయ్య, చంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి క్యాంపస్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఫ్రూట్స్ కూరగాయల మార్కెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఫ్రూట్స్ అమ్ముతూ కూరగాయలు అమ్ముతూ అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడకు వచ్చి ఉపాధ్యాయులకు, పోషకులకు కూరగాయలు, ఫ్రూట్స్ అమ్ముతూ వ్యాపారం ఎలా చేయాలో అవగాహన కల్పించుకున్నారు. అలాగే విద్యార్థులు ఇంటి వద్ద నుండి తయారు చేసుకుని వచ్చిన వివిధ తినుబండారాలు, బిర్యానీలను అక్కడకు వచ్చిన వారికి అమ్ముతూ డబ్బులను కలెక్ట్ చేశారు. విద్యార్థులకు వారి పోషకులు కూడా అండగా నిలిచి వారి పిల్లలతో కలిసి అమ్మకాలను చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్, వైస్ ప్రిన్సిపాల్, పోషకులు మాట్లాడుతూ విద్యార్థులకు కూరగాయలు, ఫ్రూట్స్ అమ్మకాలపై మెలకువలను నేర్పడం జరిగిందని, విద్యార్థుల్లో వ్యాపార అవగాహన కోసం ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు.
everyone. We are from Krishnaveni High School, Markanday Colony. Today we have celebrated Vegetables Day and Food Festival in our school campus. So all the children were with the get-ups and they have sold their vegetables in the vegetable market and food fest. Really it is great to see that many students and parents support they have. And we started this program to inculcate the bargaining and vegetable marketing skills in the students. And also food festival, they have known the ingredients and making of food, and thanking management and all the parents for supporting and making it grand success. పేరెంట్స్ అండ్ టీచర్స్ మెయిన్గా ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ సపోర్ట్ తోటి గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది. ఇలాగే మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి స్కూల్లో అని. ఈరోజు ఈ వెజిటబుల్స్ డే రోజు పిల్లలకి ఇన్ని రకాల వెజిటబుల్స్ని మనం చూపించి కొత్తగా వాళ్ళకి పరిచయం చేసాం. అలాగే కొంచెం హైయర్ క్లాసెస్ వాళ్ళకి ఎలా మనం వెజిటబుల్స్ని సేల్ చేయాలి, ఏదైనా ఒక ఐటమ్కి ఎలా ప్రైస్ని మనం డిసైడ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా మనీ కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా క్లియర్గా కృష్ణవేణి టైమ్ స్కూల్ వాళ్ళు చాలా క్లియర్గా నేర్పించారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ చాలా సక్సెస్ఫుల్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రోగ్రామ్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ వెజిటేబుల్స్ ఫెస్టివల్ చాలా బాగా చేశారు. ఇలాంటి చాలా బాగా చేయాలని క్రిస్టియన్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫుడ్ ఫెస్టివల్, ఇంకా వెజిటేబుల్ ఫెస్టివల్, టీచర్ సపోర్ట్స్ కూడా చాలా బాగుంది. మేము ఇలా చేయడం కూడా మాకు అందరు ఫ్రెండ్లీగా బాగుంటున్నారు. ఈ స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా జరుగుతున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క టీచర్ పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కానీ పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ను ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాలి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. వీబీజీ రామ్జీ బిల్లు దహనం. పేదలకు ఉపాధి దూరం చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై భారంగా మార్చిన ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలి. వై యాకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళలకు ఆటల పోటీల నిర్వహణ. కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వ్యాళ్ల హరీష్ రెడ్డి నియామకం. చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా. వ్యాళ్ల హరీష్ రెడ్డి వెల్లడి. గోదావరికని మార్కండేయ కాలనీ కృష్ణవేణి క్యాంపస్లో ఫుడ్ ఫెస్టివల్. ఫ్రూట్, కూరగాయల అమ్మకాలు. ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మే జీటీపీఎల్.